దానికి మేమేమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు. మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు, మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం. మా కళ్ళ ముందే కొట్టేసి చంపాడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్. మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు. అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు. మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకంటే సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లు అంటే లాగడం. ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేశాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలాగే ఎందుకు పెట్టాలి సార్? ఎవరైతే తప్పు చేశాడో అది చర్మం వచ్చేయాలి. కానీ మేము ఏం చేసాం? మేము ఆడడమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవాలి. మా ఫోటోలు ఎంతమంది చూసారు? సీసీ కెమెరా విజువల్స్ అనేవి కావాలి సార్ మాకు. అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు చనిపోతే బాగలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో అలా చెప్పారు. లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండి ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద పోలీసులు అనుమానం చెప్పగలను. నేను పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్ ఆయన చనిపోయాడు 10:30 కదా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి మేము పెడితే గానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఏం చెప్తామండి, పెట్టాం సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6, 7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకిసారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా. అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ ఉన్నారు. ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతిదీ అక్కడ ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ అదే సార్ అదే తెలియాలి కదా మాకు. ఏం జరిగిందో దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకి ఏమైనా కష్టం చేశారా? అదే ఎవరైనా ఉంటేనే ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగలేదండి. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.